78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండును తిరిగి తెచ్చే దిశగా సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఉపయోగపడే విధానాలు రూపొందిస్తామని, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పాలనకు శ్రీకారం చుడతామని అన్నారు చంద్రబాబు. 100 రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్షలు చేపట్టామని, గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖలన్నీ పునరుద్ధరిస్తామని అన్నారు. 1857 కంటే ముందు బ్రిటిష్ దుర్మార్గపు పాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్ర చెబుతోంది. ఇది చైతన్యం కలిగిన ప్రాంతమని అన్నారు. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితుల్లో నాడు పాలన మొదలు పెట్టామని, అటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించామని అన్నారు. అనుభవం, ప్రజల మద్దతు, సహకారాలతో కొద్ది కాలంలోనే నిలదొక్కున్నామని అన్నారు చంద్రబాబు.